నల్గొండ జిల్లా పోలీసుల ఉక్కుపాదం మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణాపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేసి 207 కిలోలకు పైగా గంజాయి, 118 గంజాయి మొక్కలు, 173 మత్తు టాబ్లెట్లు సీజ్ చేశారు. ఈ సీజ్ చేసిన గంజాయిని కోర్టు ఉత్తర్వుల మేరకు నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్లో జిల్లా ఎస్పీ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నల్గొండను రాష్ట్రంలోని మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యమని తెలిపారు. గంజాయి రవాణా చేసేవారిపై ప్రత్యేక నిఘా ఉంచి పట్టుబడుతున్నామని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 8712670266కి ఫిర్యాదు చేయాలని ప్రజల్ని కోరారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకున్న డ్రగ్స్ రహిత తెలంగాణ చేసే కార్యక్రమంలో నల్గొండ పోలీస్ ఇవాళ 17 కేసులలో 207 కేజీస్ ఆఫ్ గాంజా డ్రగ్ డిస్పోజల్ కమిటీ డిసైడ్ చేసి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇవాళ మనం 207 కిలోల గాంజా మనం డిస్ట్రక్షన్ చేయడం జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు, ఈ గత కొన్ని లాస్ట్ 1 year నుంచి మనం ఇప్పుడు దాకా చాలా కేసులు కట్టడం జరిగింది. ఈ సంవత్సరంలోనే సుమారు 30 గాంజా కేసెస్ కట్టడం జరిగింది. ఎక్కడ కూడా కన్జ్యూమర్స్ అన్నా, పెడ్లర్స్ అన్నా, ట్రాన్స్పోర్టర్స్ అన్నా, వీళ్ళందరూ ఎవరున్నా కూడా వాళ్ళందరి మీద కూడా మనం ఉక్కుపాదం మోపుతున్నాము. ఇప్పుడు దాకా చేసిన కేసులన్నింటిలో కూడా మనం వాళ్ళందరికీ కూడా రిమాండ్ పంపడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోజులు కన్విక్షన్స్ కూడా వస్తున్నాయి. సో ఈ డ్రగ్స్ రహిత జిల్లా కోసము అందరు కూడా చాలా నల్గొండ పోలీస్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. డిఎస్పీ నల్గొండ గారు, డిఎస్పీ, డిసిఆర్బి, అడిషనల్ ఎస్పీ గారు అందరు కూడా కృషి చేసి మన నల్గొండ జిల్లా డ్రగ్స్ రహిత జిల్లాగా అయ్యే విధంగా మేమందరం కూడా ప్లాన్ వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.